Hello everyone, how are you all? And this is Ravali from TGPSC Easy Peasy, and welcome back to our 42 days series of district court examinations. So, as promised, I'm going to conduct you free live mock test of general knowledge questions based on the previous year junior assistant paper. So, without doing late, let's get into the topic, okay? సో మనకి 42 డేస్ సిరీస్లో ఆల్రెడీ 4 days అయిపోయాయి అండ్ టుడేస్ 38th డే. లెట్స్ సీ ద క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో యాక్చువల్లీ నేను లైవ్ కండక్ట్ చేద్దాం అనుకున్నా, బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఐఎమ్ అనేబుల్ టు లైవ్ స్ట్రీమ్ చేయలేకపోతున్నాను. బట్ మీరు హానెస్ట్గా ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయండి. సో ఈ వీడియో ముందు పెట్టుకోండి. ఏం అంటే సోర్సెస్ ఏం పక్కకు లేకుండా ఒక ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లాగానే ఫీల్ అయ్యి మీ నోట్బుక్లో ఆప్షన్స్ పెట్టేసేయండి. దీనికి మన ఇక్కడ స్కాన్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. సో ఆఫ్టర్ రైటింగ్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాక మీ స్కోర్ ఎంతనో కామెంట్ సెక్షన్లో పెడితే నాకు తెలుస్తుంది మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారు అని తెలుస్తుంది అనమాట. సో టెస్ట్లోకి వెళ్ళిపోదామా. సో మీ బుక్స్ పెన్ అంతే ఆ రెండు పెట్టుకోండి. ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లాగానే ఫీల్ అవ్వండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ది క్వశ్చన్స్. First question. The Green Revolution was mainly introduced during. So which 5-year plan? First plan, second plan, third plan, fourth plan. So answer this question in your notebook or comment section. So comment section lo active unna no problem, okay? Answer chesara, I'll wait for 3 seconds. Second question. The first 5-year plan was based on which model? Mahalanobis model, Herod-Domer model, LPG model, Gandhian model. So answer this question. I'll wait. If not, you can pause your screen and you can answer it. And I'll give the key in Telegram channel, okay? ఎవరైతే టెలిగ్రామ్లో లేరో జాయిన్ అయిపోండి, మీకు కీ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ లెట్స్ గో టు ది థర్డ్ క్వశ్చన్. The objective resolution latter became the option A directive principles, option B fundamental duties, option C preamble of the constitution, option D schedules. This is schedules. Okay, yeah, answer this question. So I am repeating the question again. Objective resolution latter became what? So yes, I'm going to the next question. Who was the temporary chairman of the Constituent Assembly? Who was the temporary chairman of the Constituent Assembly? Option A Dr. Rajendra Prasad, option B B.R. Ambedkar, option C Jawaharlal Nehru, option D Sachidananda Sinha. So గుర్తు తెచ్చుకోండి. ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్. హానెస్ట్గా ఆన్సర్ చేయండి, ఓకేనా? లాస్ట్కి మనం స్కోర్ కౌంట్ చేసుకొని కామెంట్ సెక్షన్లో పెట్టేస్తే మనం కంపేర్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి. హూ వాజ్ ది టెంపరరీ చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? ఐ థింక్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది ప్రజా కవి ఆఫ్ తెలంగాణ? సో హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది ప్రజా కవి ఆఫ్ తెలంగాణ? కాళోజీ నారాయణరావు, ఆప్షన్ బి గద్దర్, ఆప్షన్ సి దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ డి సి నారాయణ రెడ్డి. ప్రజా కవి ఎవరు? I'm giving you 2 seconds. After that, let's get into the other question. Next question.
The famous prehistoric rock art site in Telangana is. క్వశ్చన్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ద ఫేమస్ ప్రీహిస్టారిక్ రాక్ ఆర్ట్ సైట్ ఇన్ తెలంగాణ ఈస్. ప్రీహిస్టారిక్ రాక్ ఆర్ట్ సైట్. ఆప్షన్ ఏ రామప్ప, ఆప్షన్ బి ఫానిగిరి, ఆప్షన్ సి పాండవులగుట్ట, ఆప్షన్ డి కొలనుపాక. రామప్ప, ఫానిగిరి, పాండవులగుట్ట, కొలనుపాక. సో ఆన్సర్ ది క్వశ్చన్. అండ్ నేను కీ అయితే వెంటనే ప్రొవైడ్ చేయను, నాకు కామెంట్స్లో మీ రెస్పాన్స్ వస్తేనే ఈవినింగ్ నైట్ వరకే కీ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్స్లో ఎంత స్కోర్ చేశారో పెట్టాలి, డెఫినెట్లీ పెట్టాలి. బికాస్ మీ రెస్పాన్స్ ఉంటేనే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. నెక్స్ట్, ద రాడ్క్లిఫ్ లైన్ సపరేట్స్. సో ద రాడ్క్లిఫ్ లైన్ సపరేట్స్ India from China. Option B India from Pakistan. Option C India from Nepal. Option D India from Bangladesh. Answer the question. The Radcliffe line separates what? సో నేను ఆల్రెడీ చెప్పాను, జూనియర్ అసిస్టెంట్ పేపర్ ప్రిపేర్ అయితే మీకు ఈజీ అవుతుంది ఈ టెస్ట్ అని. సో యా, ఐ థింక్ మీరు ఆన్సర్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? 8th క్వశ్చన్. The line of actual control is between. So the question is, line of actual control is between India and China, India and Nepal, India and Bhutan, India and Myanmar. The line of actual control is between. So options. I'm pausing for 3 seconds. Answer the question. Next question. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ థింగ్ ఐ థింక్ మీరు అందరు చూశారనుకుంటున్నాను. దీపావళి వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ 2025 ఆన్ యునెస్కోస్ లిస్ట్ అండర్ విచ్ కేటగిరీ? సో క్వశ్చన్ మంచిగా చూడండి. దీపావళి వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ 2025 ఆన్ యునెస్కోస్ లిస్ట్ అండర్ విచ్ కేటగిరీ? సో ఆప్షన్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్, ఆప్షన్ బి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఆప్షన్ సి రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్, ఆప్షన్ డి వరల్డ్ మెమరీ ఆఫ్ హ్యుమానిటీ. సో దీపావళి రిలేటెడ్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ యునెస్కోస్ రిలేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. వెయిట్ చేయనా? ఓకే, ఐఎమ్ పాజింగ్ ఫర్ 3 seconds. సో మీన్వైల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ మీ టు డూ మోర్ వీడియోస్ విచ్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ యూ. ఓకే. సో 10th క్వశ్చన్. విచ్ రీసెంట్ ఇండియన్ సైట్ వాజ్ యాడెడ్ టు ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ 2025? ఫస్ట్, ఇండియన్ సైట్ ఎప్పుడు యాడ్ చేశారంట? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో 2025లో యాడ్ చేశారంట. ఏంటి అది? హంపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, ఆప్షన్ బి రామప్ప టెంపుల్, ఆప్షన్ సి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి తాజ్ మహల్. సో యూ కెన్ ఎలిమినేట్ ది ఆప్షన్స్ ఆల్సో. మీకు డైరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి కూడా చెప్పొచ్చు. ఓకే. సో రీసెంట్గా విచ్ ఇండియన్ సైట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో పెట్టారు? హంపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, ఆప్షన్ బి రామప్ప టెంపుల్, ఆప్షన్ సి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి తాజ్ మహల్. ఆన్సర్ చేశారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆప్షన్ ఏ ఫ్లడ్ ఇరిగేషన్, ఆప్షన్ బి ట్రికిల్ ఇరిగేషన్, ఆప్షన్ సి లిఫ్ట్ ఇరిగేషన్, ఆప్షన్ డి సర్ఫేస్ ఇరిగేషన్. సో డ్రిప్ ఇరిగేషన్కి ఇంకొక నేమ్ ఉంటుందంట, అదేంటి అని అడుగుతున్నారు. సో యా, ఆన్సర్ దిస్.
After finishing all the questions, you can count your score. Okay, na? Drip irrigation is also known as. I'm pausing for 3 seconds, and after that, let's go to next question. Yeah, next question. Name the irrigation system in which water is supplied to the fields through a network of man-made channels connected to rivers or reservoirs. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇరిగేషన్ సిస్టమ్, ఏ ఇరిగేషన్ సిస్టంలో వాటర్ ఫీల్డ్స్కి మ్యాన్ మేడ్ ఛానల్స్ ద్వారా సప్లై అవుతుంది అని అంటున్నారు. ఆప్షన్ ఏ వెల్ ఇరిగేషన్, ఆప్షన్ బి డ్రిప్ ఇరిగేషన్, ఆప్షన్ సి స్ప్రింకిల్ ఇరిగేషన్, ఆప్షన్ డి కెనాల్ ఇరిగేషన్. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇది కొంచెం లెందీగా ఉంది కాబట్టి ఐల్ పాజ్, కొంచెం మీరు చూసి ఆన్సర్ చేయండి. సో మీరు స్క్రీన్ పాజ్ చేసుకొని కూడా ఆన్సర్ చేయొచ్చు. లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ఏ ఎల్లో అలర్ట్ issued by the India Meteorological Department indicate during adverse weather conditions? ఏం లేదు, మనకి వెదర్ కండిషన్స్ బాగాలేనప్పుడు ఐఎండి కొన్ని సిగ్నల్స్ రిలీజ్ చేస్తుంది కదా, దాంట్లో ఎల్లో అలర్ట్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సిచ్యువేషన్ రిక్వైరింగ్ ఇమీడియట్ ఎవాక్యుయేషన్, ఆప్షన్ బి బీ అవేర్ వెదర్ కండిషన్స్ మే వర్సన్, ఆప్షన్ సి నో సిగ్నిఫికెంట్ వెదర్ యాక్టివిటీ ఎక్స్పెక్టెడ్, ఆప్షన్ డి డిజాస్టర్ హ్యాస్ ఆల్రెడీ అక్కర్డ్. సో ఎల్లో అలర్ట్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఒకసారి పాజ్ చేసి ఆన్సర్ చేసి రెస్యూమ్ చేయండి వీడియోని. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ లేట్ 2025 ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇంట్రొడ్యూస్డ్ ఏ న్యూ సెస్మిక్ రిస్క్ కేటగిరీ జోన్ 4. ఏం లేదు, రీసెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్. 2025లో ఏం చేసింది, న్యూ సెస్మిక్ కేటగిరీని పెట్టిందనమాట. సో ఎర్త్క్వేక్ కోడ్లో ఒక కొత్త కేటగిరీని పెట్టింది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజియన్స్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఎంటైర్లీ అండర్ హైయెస్ట్ రిస్క్ జోన్లో కొత్తగా ఏది జాయిన్ చేసింది అని అడుగుతున్నారు అనమాట. ఆప్షన్ ఏ వెస్టర్న్ ఘాట్స్, ఆప్షన్ బి ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్, ఆప్షన్ సి ఎంటైర్ హిమాలయన్ ఆర్క్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి డెక్కన్ ప్లాట్యూ. సో క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆన్సర్ దిస్. చూసారా ఎవరైనా కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్? సో నెక్స్ట్ 15th క్వశ్చన్. ద త్రివేణి సంగమం ఎట్ కాళేశ్వరం. సో మన దగ్గర కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఉంటుంది కదా, కన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ రివర్స్? ఆప్షన్ ఏ గోదావరి కృష్ణ తుంగభద్ర, ఆప్షన్ బి గోదావరి ప్రాణహిత సరస్వతి, ఆప్షన్ సి గోదావరి మంజీరా అండ్ కిన్నెరసాని, ఆప్షన్ డి కృష్ణ భీమా అండ్ మూసి. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. అండ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లానే ఫీల్ అవ్వండి, అస్సలు చూడకండి. కంప్లీట్ ఎగ్జామ్ అయిపోయాక యూ కెన్ సీ. ఓకేనా? యా. త్రివేణి సంగమం ఎట్ కాళేశ్వరం, కన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ రివర్స్? ఆన్సర్ చేశారా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ రివర్ ఫ్లోస్ నియర్ ది మేడారం జాతర సైట్? సో మేడారం జాతర దగ్గర ఏ రివర్ ఫ్లో అవుతుందంట? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి మంజీరా, ఆప్షన్ సి జంపన్నవాగు, ఆప్షన్ డి మూసి. సో అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఇట్లాంటి సింపుల్ ఈజీ క్వశ్చన్స్ అందరం ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇట్లాంటి క్వశ్చన్ మనకు కాంపిటీషన్లో ఉండదు, బట్ టఫ్ క్వశ్చన్స్ డిసైడ్ అవర్ ర్యాంక్ అనమాట. సో ఇది కూడా ఆన్సర్ చేయకపోతే బేసిక్ థింగ్స్ అనేవి మనం గుర్తుకు లేనట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఈజ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? సో నేషనల్ సైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు? ఆప్షన్ ఏ 28th ఫిబ్రవరి, ఆప్షన్ బి 26th జనవరి, ఆప్షన్ సి 15th ఆగస్ట్, ఆప్షన్ డి 5th జూన్. నేషనల్ సైన్స్ డే. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ది నిజామ్స్ జ్యుడిషియల్ సిస్టమ్
విచ్ కోర్ట్ మెయిన్లీ డెల్ట్ విత్ క్రిమినల్ కేసెస్. సో నిజాం టైంలో క్రిమినల్ కేసెస్కి డీల్ చేసే దాని నేమ్ ఏంటిది అని అడుగుతున్నారు. సో దివాన్ ఏ అదాలత్, సదర్ ఫౌజ్దార్ అదాలత్, ఖుర్దా కోర్ట్, భుజుం కోర్ట్. ఆప్షన్ ఏ బిసిడి. సో క్రిమినల్ కేసెస్ రిలేటెడ్ థింగ్ ఏంటిది అని పెట్టండి ఆప్షన్ ఆన్సర్లో. ఎవరి టైంలో? నిజామ్స్ జ్యుడిషియల్ సిస్టమ్ టైంలో. నెక్స్ట్ 19th క్వశ్చన్. The directive principles of state policies are borrowed from. సో చెప్పాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ఆప్షన్ ఏ ఐర్లాండ్, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జర్మనీ. ఆన్సర్స్ వచ్చినా రాకపోయినా రాకపోతే మాత్రం ఏం డిసప్పాయింట్ అవ్వకండి. గెస్ చేసి పెట్టేసేయండి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి గెస్ చేసి పెట్టేసేయండి. బికాస్ ఎప్పుడో చదివినాయి మనకి గెస్ట్లో కరెక్ట్ అవుతాయి కదా. సో గెస్ చేసి పెట్టండి. తర్వాత మన అక్యురసీ చూసుకుందాం, ఎంత కరెక్ట్ చేస్తున్నాం ఎంత లేదు అని. ఓకేనా? అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ ఆప్షన్ ఏ ఐర్లాండ్, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్. ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ది రూల్ ఆఫ్. ఎవరి రూల్ టైంలో ఉస్మానియా యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ మహబూబ్ అలీ ఖాన్, సలార్జంగ్ 1, ఆసఫ్ జా 1. సో ఆన్సర్ చేయండి. సో అప్పుడప్పుడు మనకి ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే కొంచెం అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. మౌంట్ నందాదేవి ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్? సో హిమాలయాస్కి రిలేటెడ్ క్వశ్చన్. మౌంట్ నందాదేవి ఎక్కడ లొకేట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఈస్టర్న్ హిమాలయాస్, సిక్కిం రీజియన్, ఆప్షన్ బి వెస్టర్న్ హిమాలయాస్, ఉత్తరాఖండ్ రీజియన్, ఆప్షన్ సి ట్రాన్స్ హిమాలయస్, లదక్ రీజియన్, ఆప్షన్ డి శివాలిక్ హిల్స్, ఔటర్ హిమాలయస్. సో నందాదేవి ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. ఈస్టర్నా, వెస్టర్నా, ట్రాన్స్ హిమాలయాసా, శివాలిక్ హిల్సా? నందాదేవి. సో ఆన్సర్ చేశారా? నెక్స్ట్ క్వశ్చన్. హూ గేవ్ ది స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. హూ గేవ్ ది స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్? ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్, ఆప్షన్ బి దాదాభాయ్ నౌరోజీ, ఆప్షన్ సి బాల్ గంగాధర్ తిలక్, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. సో స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని ఎవరు ఇచ్చారు స్లోగన్? సో ఐఎమ్ పాసింగ్ ఫర్ 2 seconds. ఆన్సర్ ఇట్. సో ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద బయ్యారం ఇన్స్క్రిప్షన్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ డైనాసిటీ ఆఫ్ తెలంగాణ? సో బయ్యారం ఇన్స్క్రిప్షన్ విచ్ డైనాసిటీ ఆఫ్ తెలంగాణ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ శాతవాహనాస్, ఆప్షన్ బి ఆసఫ్ జాహీస్, ఆప్షన్ సి కుతుబ్ షాహీస్, ఆప్షన్ డి కాకతీయాస్. బయ్యారం ఇన్స్క్రిప్షన్ చెప్పండి, చెప్పేసేయాలి. పెట్టారని అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కమర్షియల్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది నిజాం ఆఫ్ హైదరాబాద్? విచ్ కమర్షియల్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది నిజాం ఆఫ్ హైదరాబాద్? నిజాం బ్యాంక్, ఆప్షన్ ఏ నిజాం బ్యాంక్, ఆప్షన్ బి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్, ఆప్షన్ సి ఆంధ్ర బ్యాంక్, ఆప్షన్ డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. సో నిజాం ఆఫ్ హైదరాబాద్ టైంలో కమర్షియల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశారు, దాని నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నిజాం బ్యాంక్, ఆప్షన్ బి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్, ఆప్షన్ సి ఆంధ్ర బ్యాంక్, ఆప్షన్ డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. హూ సర్వ్డ్ యాజ్ ది లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సో లాంగెస్ట్ పీరియడ్ ఎవరు సర్వ్ చేశారు అని అడుగుతున్నారు.
ఆప్షన్ ఏ సిడి దేశ్ముఖ్, ఆప్షన్ బి రఘురామ్ రాజన్, ఆప్షన్ సి సార్ బెంగాల్ రామారావు, ఆప్షన్ డి శశికాంత దాస్. సో గుర్తు తెచ్చుకొని ఆన్సర్ చేయండి. లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్. నెక్స్ట్, ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ మెయిన్లీ స్టార్టెడ్ ఇన్ రెస్పాన్స్ టు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది? ఆప్షన్ ఏ సైమన్ కమిషన్ వల్ల, ఆప్షన్ బి జలియన్ వాలా బాగ్ మాసక్కర్ వల్ల, ఆప్షన్ సి పార్టీషన్ ఆఫ్ బెంగాల్, ఆప్షన్ డి క్యాబినెట్ మిషన్. సో బికాస్ ఆఫ్ వాట్? సైమన్ కమిషనా, జలియన్ వాలా బాగ్ మాసక్కరా, పార్టీషన్ ఆఫ్ బెంగాల్, క్యాబినెట్ మిషన్. So answer this. Let's go to the next. Yeah. So dance forms and state match the following. సో ఇది ఆన్సర్ చేయడానికి టైం పడుతుంది కదా, సో చూసి ఆన్సర్ చేయండి. ఇటు సైడ్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి, భరతనాట్యం, కథక్కలి, కథక్, మణిపూరి. ఇటు సైడ్ స్టేట్స్ ఉన్నాయి, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మణిపూర్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, చూసి ఆన్సర్ చేయండి. ఐ విల్ డ్రింక్ సమ్ వాటర్ అండ్ ఐ విల్ బీ బ్యాక్, మీరు ఆన్సర్ చేసే వరకు. ఓకే. సో ఆన్సర్ చేశారా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? సో విచ్ ఇయర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1949, ఆప్షన్ సి 1950, ఆప్షన్ డి 1952. సో ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ద కోనార్క్ సన్ టెంపుల్, ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి హంపి కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. సో కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడుంది? ఆన్సర్లో పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హూ అబాలిష్డ్ ది ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఇన్ ఇండియా? సో విచ్ గవర్నర్ జనరల్ అబాలిష్డ్ ది ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ బి లార్డ్ విలియం బెంటిక్, ఆప్షన్ సి లార్డ్ కార్న్వాలిస్, ఆప్షన్ డి లార్డ్ వెల్లెస్లే. సో మీరు కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి. మీ చేతిలో నోట్బుక్ పెన్ ఏం లేకపోయినా యూ కెన్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకేనా? హూ అబాలిష్డ్ ది ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఇన్ ఇండియా? నెక్స్ట్ క్వశ్చన్. The date 26th January was chosen as Republic Day to honor which earlier event? సో రిపబ్లిక్ డేకి 26 జనవరినే ఎందుకు తీసుకున్నారు? సో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆ రోజు జరిగింది, లేదా ఆప్షన్ బి అడాప్షన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ ఆ రోజు జరిగింది, లేదా ఆప్షన్ సి ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఆప్షన్ డి డిక్లరేషన్ ఆఫ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఓకే, ఆన్సర్ చేయండి. సో రిపబ్లిక్ డేని 26 జనవరి రోజు ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? ఆన్సర్ చేసేసేయండి. ఐల్ పాజ్. నెక్స్ట్, అమోఘవర్ష 1 బిలాంగ్డ్ టు విచ్ డైనాసిటీ? సో అమోఘవర్ష 1 బిలాంగ్ టు విచ్ డైనాసిటీ? ఆప్షన్ ఏ చోళా డైనాసిటీ, ఆప్షన్ బి పల్లవ డైనాసిటీ, ఆప్షన్ సి రాష్ట్రకూట డైనాసిటీ, ఆప్షన్ డి పాండ్య డైనాసిటీ. సో మీరు ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎగ్జామ్కి డైరెక్ట్ మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు మీకు అంతా చూసుకోలేరు కదా, సో ఇప్పుడే నోట్స్ అనేది మేక్ చేసుకోండి.
ఏ కింగ్ ఏ డైనాసిటీ, ఎవరు ఎప్పుడు, కొంచెం టైం పట్టొచ్చు, కాకపోతే అది మీకు ఏ తెలంగాణ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుంది. సో అట్లా నోట్స్ అనేది చేసుకొని పెట్టుకోండి. సో ఆన్సర్ చేశారా? అమోఘ వర్ష వన్ బిలాంగ్ టు విచ్ డైనాసిటీ? చోళ డైనాసిటీ, పల్లవ డైనాసిటీ, రాష్ట్రకూట డైనాసిటీ, పాండ్య డైనాసిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ద రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఓం బిర్లాని తీసేద్దామని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు కదా, సో దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో అప్డేట్ అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు. సో ద రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ బై రిజల్యూషన్ by the House of People through effective majority is proved under which of the following articles? So option A Article 61, option B Article 94C, option C Article 75, option D Article 94A. సో ఆన్సర్ చేయండి. సో మీకు వేరే ఆర్టికల్స్ తెలిసినా కూడా ఎలిమినేట్ చేసి దీనికి పెట్టేసేయచ్చు. సో అట్లా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ద గ్రేట్ బాత్ వాజ్ డిస్కవర్డ్ ఎట్ విచ్ ఇండస్ వ్యాలీ సైట్? సో గ్రేట్ బాత్ ఎక్కడ డిస్కవర్ చేసిండు? ఆప్షన్ ఏ హరప్ప, ఆప్షన్ బి లోతల్, ఆప్షన్ సి మొహింజదరో, ఆప్షన్ డి ధోలవీర. హరప్ప, లోతల్, మొహింజదరో, ధోలవీర. సో ఆన్సర్ చేయండి. చలో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ షేర్స్ ఇట్స్ బార్డర్స్ విత్ విచ్ స్టేట్స్? సో మన జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, అది ఏ స్టేట్స్ తోటి బార్డర్స్ షేర్ చేసుకుంటుంది అని క్వశ్చన్. ఆప్షన్ ఏ మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, ఆప్షన్ సి కర్ణాటక అండ్ మహారాష్ట్ర, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. సో ఆలోచించి పెట్టండి. సో మన తెలంగాణ డిస్టిక్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసి ఉండాలి. లార్జెస్ట్ ఏంటి, స్మాలెస్ట్ ఏంటి, ఏరియా వైజ్, పాపులేషన్ వైజ్, అండ్ బార్డర్స్ ఏ స్టేట్స్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. సో అట్లాంటివన్నీ తెలుసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టు రిసీవ్ గ్రామీ అవార్డ్? సో అవార్డ్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, సో అందుకే చూసుకోండి. సో గ్రామీ అవార్డ్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో మరి ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ఎవరు? ఆప్షన్ ఏ ఆశా భోన్స్లే, ఆప్షన్ బి లతా మంగేష్కర్, ఆప్షన్ సి శ్రేయా ఘోషల్, ఆప్షన్ డి తన్వీ షా. సో మనకి ఇప్పుడు రీసెంట్ గ్రామీ అవార్డ్స్లో దలైలామా న్యూస్లో ఉన్నాడు, చూసారా? సో 90 yearsలో హీ రిసీవ్డ్ గ్రామీ అవార్డ్. ఒకసారి చూసుకోండి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ద ప్రపోజ్డ్ నేమ్ సేవా తీర్థ్. సో ఇప్పుడు నేమ్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు కదా, సో దానికి రిలేటెడ్ క్వశ్చన్. ద ప్రపోజ్డ్ నేమ్ సేవా తీర్థ్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఆప్షన్ ఏ రాష్ట్రపతి భవన్, ఆప్షన్ బి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఆప్షన్ సి సెంట్రల్ సెక్రటరియట్, ఆప్షన్ డి సుప్రీంకోర్ట్ కాంప్లెక్స్. సో తెలిసి ఉండాలి మీకు, టక్కన ఇట్లా చూడగానే ఆన్సర్ చేసేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీ నోట్స్ ఎట్లా తయారు చేసుకుంటారు, ఏ నేమ్స్, ఓల్డ్ నేమ్స్ ఏంటివి, న్యూ నేమ్స్ ఏంటివి అని చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, నలంద యూనివర్సిటీ వాజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్రజెంట్ డే స్టేట్? ఓకే. ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. నలంద యూనివర్సిటీ వాజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్రజెంట్ డే స్టేట్? సో ఎక్కడుంది నలంద యూనివర్సిటీ ప్రజెంట్ డే? సో అందరికి తెలిసేది అనుకుంటా, చూడగానే ఆన్సర్ చేసేసారు కావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ జనవరి 2026లో ఏమైందంటే, యునెస్కో ఇంక్లూడెడ్ ఒడిశాస్ డైమండ్ ట్రయాంగిల్ ఇన్ ఇండియాస్ టెనెంటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో టెనెంటివ్ లిస్ట్ అంటే కంప్లీట్గా యునెస్కో లిస్ట్లోకి వెళ్ళిపోలేదు, టెనెంటివ్ లిస్ట్లోకి వెళ్ళింది. అందులోకి వెళ్తే తర్వాత యునెస్కో లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. సో టెనెంటివ్ లిస్ట్లోకి వెళ్ళింది ఏంటిది, డైమండ్ ట్రయాంగిల్. సో ఆ డైమండ్ ట్రయాంగిల్ ఏ బుద్ధిస్ట్ సైట్స్ని రిఫర్ చేస్తాయని క్వశ్చన్. ఆప్షన్ ఏ నలంద, విక్రమశీల అండ్ ఉదంతపురి, ఆప్షన్ బి రత్నగిరి, ఉదయగిరి, లలిత్గిరి, ఆప్షన్ సి సాంచి, సారనాథ్, బోధ్ గయా, ఆప్షన్ డి అమరావతి, నాగార్జునకొండ అండ్ సాంచి. సో మనం మేడారం జాతర జంపన్న వాగు చూసుకున్నాం కదా, అట్లాంటివి ఈజియెస్ట్ క్వశ్చన్.
ఎవరన్నా ఆన్సర్ చేస్తారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసిననుకో మీరు కాంపిటీషన్‌లో ఉంటారనమాట. సో ఇవి వదిలేసారనుకో దాదాపు అందరూ వదిలేస్తారు. సో అందరూ వదిలేసినప్పుడు మీరు ఇట్లాంటివి ఆన్సర్ చేస్తే యూ విల్ బీ ఇన్ ది ర్యాంక్ లిస్ట్. సో మీకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అన్నీ తెలుసుకొని పెట్టుకోండి. సో యాహ్! ఆన్సర్ చేశారా? డైమండ్ ర్యాంకిల్ ఏ 3 ప్లేసెస్. సో నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ది మెయిన్ థీమ్ ఆఫ్ కాళిదాసాస్ అభిజ్ఞ శకుంతలం? సో కాళిదాస అభిజ్ఞ శకుంతలం థీమ్ ఏంటి? ఎ లవ్ స్టోరీ ఆఫ్ కింగ్ దుష్యంత అండ్ శకుంతల. ఆప్షన్ బి లైఫ్ ఆఫ్ అశోక. ఆప్షన్ సి ద వార్ ఆఫ్ కురుక్షేత్ర. ఆప్షన్ డి ద స్టోరీ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. సో కాళిదాస అభిజ్ఞాన శకుంతలం దేని గురించి? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? లాస్ట్ టైం నేను సెట్ ఎగ్జామే అనుకుంటా, సెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇచ్చిండ్రు ఈ క్వశ్చన్. ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాదు, రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో చూసి పెట్టుకోండి. విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎయిమ్స్ టు ఎండ్ పావర్టీ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఎవ్రీవేర్. సో పావర్టీ ఎండ్ చేయడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 13. సో ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది నిజాం స్టేట్ ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్? సో నిజాం స్టేట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ నిజాం స్టేట్ ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్? ఆప్షన్ ఏ 1707, ఆప్షన్ బి 1724, ఆప్షన్ సి 1748, ఆప్షన్ డి 1798. సో ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. అఫీషియల్ ఇండియన్ రూపీ కాయిన్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్? సో మనకి నోట్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలుసు, బట్ కాయిన్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అఫీషియల్గా? సో ప్లేసెస్ చూద్దాం. ఆప్షన్ ఏ ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడా. ఆప్షన్ బి ఢిల్లీ, చెన్నై, కోల్కతా, పూణే. ఆప్షన్ సి ముంబై, చెన్నై, జైపూర్, లక్నో. ఆప్షన్ డి కోల్కతా, అహ్మదాబాద్, పూణే, భోపాల్. సో అంటే 2-3 సెకండ్స్ ఆగుతా ఆలోచించి పెట్టండి. సో పెట్టారా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అందశ్రీ, ద రినౌడ్ పోయట్ అండ్ లిరిసిస్ట్ ఈస్ ది ఆథర్ ఆఫ్ విచ్ ఐకానిక్ తెలంగాణ స్టేట్ సాంగ్? సో అందశ్రీ గారు ఏం రాశారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ మా తెలుగు తల్లికి, ఆప్షన్ బి జయ జయ హే తెలంగాణ, ఆప్షన్ సి వందే మాతరం, ఆప్షన్ డి తెలంగాణ పోరు. సో అందశ్రీ గారు ఏం రాశారు? ఇట్లా చూడగానే సెకండ్స్లో పెట్టేస్తారు అనుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద బైరన్పల్లి ఇన్సిడెంట్ ఈస్ మెయిన్లీ రిమెంబర్డ్ ఫర్. సో మనకి మూవీ కూడా వచ్చింది కదా, ఏ మూవీ? ఛాంపియన్ మూవీ. సో దాంట్లో బైరన్పల్లి ఇన్సిడెంట్ గురించే చెప్తారు కదా. సో ఆ ఇన్సిడెంట్ దేని గురించి? ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి పీస్ అండ్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ రజాకార్స్. ఆప్షన్ సి బ్రిటిష్ ల్యాండ్ రిఫార్మ్స్. ఆప్షన్ డి టెంపుల్ కన్స్ట్రక్షన్. సో దేని గురించి ఈ బైరన్పల్లి ఇన్సిడెంట్ అనేది? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫోక్ డాన్సెస్ స్టేట్. సో మ్యాచ్ ది ఫాలోయింగ్. బిహు, గార్బా, బాంగ్రా, లవాని. స్టేట్ వచ్చేసి గుజరాత్, అస్సాం, పంజాబ్, మహారాష్ట్ర. సో మ్యాచ్ చేయండి. ఐల్ వెయిట్ ఫర్ 2 to 3 seconds. మ్యాచ్ ఇట్. సో ఆన్సర్ చేశారా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది ఆర్య సమాజ్ ఫౌండెడ్? సో ఆర్య సమాజ్ ఏ ఇయర్లో ఫౌండ్ చేసిళ్ళు? ఆప్షన్ ఏ 1875, ఆప్షన్ బి 1885, ఆప్షన్ సి 1893,
Option D 1901. So which year Arya Samaj founded? Next, Sir Mir Turab Ali Khan is better known by which title? Mir Turab Ali Khan టైటిల్ ఏంటి? ఆసఫ్ జవాన్, సలార్ జంగ్వన్, మీర్ లాయక్ అల్లీ, పైగా నవాబ్. చెప్పేసేయండి. సో యూ విల్ ఆన్సర్ ఇట్. నాకు తెలుసు ఇది మీరు ఆన్సర్ చేసే ఉంటారు అనుకుంటా, బికాజ్ మీరు అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీ యూ విల్ ఆన్సర్. సో ఇప్పటికీ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ ప్లాట్ఫామ్. ఇది నా ఒక్క ప్లాట్ఫామే కాదు, మీ అందరి ప్లాట్ఫామ్. అండ్ జస్ట్ నా ఎయిమ్ ఏంటంటే ఎవరెవరైతే ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ కాక అంటే టెస్ట్ సిరీస్ అంటే పే చేయలేక ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ప్రొవైడ్ చేయాలనేది నా ఎయిమ్. సో మీరు ట్రస్ట్ చేయండి నన్ను, ఐ విల్ ప్రొవైడ్ యూ మోర్ థింగ్స్. సో ఆన్సర్ చేశారా? మీర్ తురాబ్ అలీ ఖాన్ టైటిల్ ఏంటి? ఓకే, నెక్స్ట్. ఉమెన్స్ రిజర్వేషన్ ఇన్ లోక్ సభ and state legislative assemblies is related to which constitutional amendment act? So women's reservation in Lok Sabha and state legislative assembly, a constitutional amendment act related. One, option A 101st, option B 102nd, option C 105th, option D 106th. సో మీరు మెయిన్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇట్లానే ఉంటుంది. మీ స్క్రీన్ మీద క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఆన్సర్ చేయాలి. సో కొంచెం ఎగ్జామ్ ఎన్విరాన్మెంటే ఇవ్వగలుగుతాం మీకు. ఓకే, సో ఆన్సర్ చేశారా? నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. సో నేను ప్రీవియస్ లెక్చర్లో చెప్పాను కదా ఫారెన్ ట్రావెలర్స్ వాళ్ళ పీరియడ్, నేను మీకు అది కూడా ఇచ్చాను. సో ఇది ఈజీగా ఆన్సర్ చేసేస్తారు మీరు. సో ఇట్ సైడ్ ఏమో మెగాస్తనీష్, ఫాహియాన్, హుయాన్ సాంగ్, ఇబన్ బట్టుటా. నెక్స్ట్ ఇట్ సైడ్ హర్షవర్ధన, చంద్రగుప్త మౌర్య, చంద్రగుప్త టు, మహమ్మద్ బిన్ తుగ్లక్. సో త్వరగా ఆన్సర్ చేసేయండి. మ్యాచింగ్. I'll wait for few seconds. చేశారా? చలో ఫినిష్డ్. సో ఫస్ట్ టెస్ట్ కాబట్టి 50 క్వశ్చన్స్ ఇచ్చినాను. నెక్స్ట్ పెంచుకుంటూ వెళ్దాం. సో మీన్ వైల్ నేను టెక్నికల్ గ్లిచ్ని సాల్వ్ చేయడానికి చూస్తా. తర్వాత మనం లైవ్స్ కూడా కండక్ట్ చేసుకుందాం. లైవ్ సెషన్ పెడితే ఇంకా మీ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ లుక్ నైస్. ఓకే, సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. అండ్ ఆల్సో మీకు కీ కావాలి కదా, సో కీ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, లేదా ఈజీగా స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి జాయిన్ అయిపోండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇట్లాంటి సిరీస్ నడుస్తుంది అని చెప్పేసి, బికాజ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. యా, అందరం కలిసి ప్రిపేర్ అయిపోదాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. హోప్ మంచి స్కోర్ చేశారనుకుంటున్నా. ఖచ్చితంగా కామెంట్స్లో మీ స్కోర్ని అయితే పెట్టండి, అప్పుడు తెలుస్తుంది వేరే వాళ్ళు ఎంత స్కోర్ చేశారు, మీరు ఎంత స్కోర్ చేశారు. సో మనకి కాంపిటీషన్ ఎక్కడుంది అని ఎగ్జాక్ట్లీ పెట్టండి, ఎక్కువ తక్కువ చేసి పెట్టకండి. ఓకేనా? అండ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో అండ్ సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్ యూ, బాయ్.